హలో గైస్ అన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అయితే ఇవాళ వీడియోలో మనకి స్పైడర్ మ్యాన్ 4 మూవీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ గ్రౌండ్ లెవెల్లో అయితే ఉండాలి. మార్వెల్స్ వాళ్ళు మార్చి దాన్ని అయితే మల్టీవర్స్ స్టోరీని అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్లీ మనకి అసలు ఈ మూవీ ఎలా ఉంటుంది, అసలు ఈ స్టోరీ ప్లాట్ ఎలా ఉండబోతుంది, అండ్ ఈ మూవీ ఏమన్నా బెనిఫిట్ అయితే ఫ్యూచర్ మాట మీద డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ మనకి ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్లో అయితే ఉండాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్‌గా కూడా అన్ని గ్రౌండ్ లెవెల్స్‌లో అయితే వచ్చినాయి. జస్ట్ నో వే హోమ్ మూవీ మాత్రమే మల్టీవర్స్ స్టోరీ అయితే వచ్చింది. బట్ మార్వెల్స్ వాళ్ళ దృష్టిలో ఎలాగో నో వే హోమ్ మల్టీవర్స్ స్టోరీ అయితే టచ్ చేసింది కాబట్టి నెక్స్ట్ వచ్చే మూవీ అనేది గ్రౌండ్ లెవెల్‌లో ఉంటే చాలా బాగోదని చెప్పేసి మనకి స్పైడర్ మ్యాన్ 4 అయితే మల్టీవర్స్ స్టార్ అయితే టచ్ చేయబోతుంది. కాబట్టి ఒకవేళ ఈ మూవీలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ క్యామియోస్ అయితే ఉండొచ్చని ప్రిడిక్ట్ అయితే చేయొచ్చు. బికాస్ కొన్ని రూమర్స్ అయితే కూడా మనకి స్పైడర్ మ్యాన్ 4 మూవీలో లైక్ డేర్ డెవిల్ వస్తున్నాడను, లేదంటే కొన్ని క్యారెక్టర్స్ అయితే క్యామియో ఉండబోతున్నాయని చెప్పేసి చాలా అప్డేట్స్ అండ్ ఆల్సో చాలా రూమర్స్ అయితే వినపడినాయి. యాక్చువల్లీ మనకి ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ అనేది స్టోరీ లైన్ ఇంకా రాస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేలో మల్టీవర్స్ స్టోరీ ఉండబోతుంది కాబట్టి మనకి వేరే యూనివర్స్ని కూడా టచ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. లైక్ మేబీ మనకి ఈ మూవీలో డూమ్ క్యారెక్టర్ కూడా కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ మనకి ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అనేది ఇన్ఫినిటీ వార్ అండ్ ఆల్సో ఎండ్ గేమ్లో ఉన్న రోల్ కన్నా ఒకవేళ మనకి ఈ యొక్క సీక్రెట్ వార్స్లో ఉండే రోల్ చాలా పెద్దగా అయితే ప్లే చేయబోతున్నాడు. అంటే మనకి ఇన్ఫినిటీ వార్లో చాలా తక్కువ సేపే ఉన్నట్టయితే చూసుకోవచ్చు. బట్ మనకి ఇప్పుడు సీక్రెట్ వార్స్లో చాలా ఎక్కువ రన్ టైంని అయితే ప్లే చేయబోతున్నాడు. అయితే మీ అందరికీ తెలిసిందే డూమ్ క్యారెక్టర్లో ఆర్డీజీ అయితే ప్లే చేస్తున్నాడు. యాక్చువల్లీ మనకి మన యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయింది కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మన యూనివర్స్లో ఉన్న ఐరన్ మ్యాన్ అయితే చనిపోయాడు. బట్ తిరిగి వచ్చింది మాత్రం యాజ్ ఏ డూమ్గా. కాబట్టి ఒకవేళ ఈ డూమ్ క్యారెక్టర్ అనేది స్పైడర్ మ్యాన్ ఉన్న యూనివర్స్కి వచ్చి ఏమన్నా సరే చేసినట్టయితే ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ ఇంటరాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఫస్ట్ టైం మనకి స్పైడర్ మ్యాన్ అండ్ ఆల్సో డూమ్ క్యారెక్టర్ అయితే కనబడతారు మనకు మూవీలో. అసలు ఎవరైనా సరే కామిక్స్ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే డూమ్ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్. చాలాసార్లు కూడా స్పైడర్ మ్యాన్కి అండ్ ఆల్సో డూమ్కి ఫైట్స్ అయితే జరిగినాయి. కాబట్టి ఒకవేళ ఈ డూమ్ క్యారెక్టర్ కనుక మన యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్ కనుక కలిసినట్టయితే ఖచ్చితంగా పెద్ద ఫైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో మాత్రం మనకి డూమ్ క్యారెక్టర్ ఎంతవరకు ఉండొచ్చు అన్న దాని మీద ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే లేదు. ఎలాగో ఈ మూవీ మల్టీవర్స్లోనే ఉంటుంది కాబట్టి మనకి ప్రీవియస్గా వచ్చిన ఆండ్రూ స్పైడర్ మ్యాన్స్ కానివ్వండి అలాంటి యాక్టర్స్ అయితే మళ్ళీ రారు. ఓన్లీ ఈసారి టామ్ హాలండ్ ప్లే చేస్తున్న ఆ స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో ఉన్నది మాత్రమే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మల్టీవర్స్ స్టోరీ అంటే చాలా చాలా ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. మార్వెల్స్ వాళ్ళు జస్ట్ 10% మాత్రమే స్పైడర్ మ్యాన్ 4లో చూపించడం అయితే జరిగింది. ఇంకా 90% అనేది సీక్రెట్ వార్స్లో కానీ లేదంటే డూమ్స్ డేలో చూపించే ఛాన్స్ అయితే ఉంది. స్పైడర్ మ్యాన్ 4 మూవీ మీద ఖచ్చితంగా ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను అంటే దాంట్లో వచ్చే కొన్ని క్యామియోస్ లైక్ వెనమ్ అండ్ ఆల్సో డేర్ డెవిల్. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా వస్తారని అయితే చెప్పలేను. ఎందుకంటే మనకి ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే క్యామియో అయితే ఉన్నాయి మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో. బట్ స్పైడర్ మ్యాన్నే యూస్ చేసుకొని వెనమ్ క్యారెక్టర్ కూడా తెస్తారు అని ఎందుకంటున్నానంటే మనకి వేరే యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది వేరియంట్ అయిన టోబీ క్యారెక్టర్తో కూడా మనకి ఈ వెనమ్ అయితే మింగిల్ అయితే అయ్యింది. కాబట్టి మన యూనివర్స్లోని స్పైడర్ మ్యాన్తో కూడా మింగిలే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటినీ కూడా పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని స్పైడర్ మ్యాన్ 4 మూవీ కనుక మల్టీవర్స్ స్టోరీని కరెక్ట్గా టచ్ చేస్తే కనుక మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే అయ్యిద్ది. యాక్చువల్లీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిద్దా లేదా అన్నది కాకుండా అసలు మల్టీవర్స్ స్టోరీని మంచిగా చూపించినట్టయితే మార్వెల్స్కి అదే 1000 కోట్లు అని చెప్పుకోవాలి. బట్ అయితే ప్రెజెంట్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిద్దా అన్న దాని మీద చాలా థియరీస్ అయితే వస్తున్నాయి. సో ఆ థియరీస్ అన్నిటిని కూడా మన ఫ్యూచర్ వీడియోస్లో అయితే చేద్దాం. ఒకవేళ మీకు ఫ్యాన్ థియరీస్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఆ థియరీస్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. బికాజ్ ఈ క్యారెక్టర్ అనేది ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ అయితే తీసుకురాబోతుందని మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ థియరీస్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్ మీద చాలా డీటెయిల్గా అయితే అర్థమవుతాయి. ఆల్సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిలేటెడ్ టు ఈ యొక్క మూవీ మీద. లేదంటే డిఫరెన్స్ ఏమన్నా ఉన్నా సరే దాని మీద కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్ని డౌట్స్ని కూడా క్లియర్ అయితే చేస్తా. మనకి ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది. బట్ మార్వెల్స్ వాళ్ళు ప్రెజెంట్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీని అయితే డ్రాప్ చేశారు. అంటే డ్రాప్ చేశారు అంటే ఇంకా తీరని కాదు, పక్కనైతే పెట్టారు. ప్రెజెంట్ మనకి
వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ అయితే వస్తుంది కాబట్టి మార్వెల్స్ వాళ్ళు దాని మీద అయితే ఫోకస్ అయితే చేశారు. మేబీ ఒకవేళ ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాస్ మనకి నో వే హోమ్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్లే ఇదంతా అయితే జరిగింది కాబట్టి మేబీ డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ని కూడా టీచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మనకి స్పైడర్ మ్యాన్ పక్కన ఒకటి తిరుగుతూ ఉంటాడు చూడండి, ఒక బండోడు, వాడి పేరు సంథింగ్ అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా మనకి ఈ మూవీలో వన్ ఆఫ్ ది పార్ట్ని కూడా రోల్ ప్లే చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. బికాస్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క రింగ్ తీసుకొని తన పోర్టల్స్ కూడా ఓపెన్ చేయడం కూడా ప్రీవియస్ మూవీలో చూసాం, నో వే హోమ్ మూవీలో. కాబట్టి తన యొక్క ఇంపాక్ట్ కూడా చాలా వరకు ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. మేబీ ఒకవేళ ఆ యొక్క క్యారెక్టరే పోర్టల్స్ని ఓపెన్ చేసి టామ్ హోలాండ్కి కనుక పోర్టల్ని వెళ్ళమని చెప్పుంటే దానివల్లే స్టోరీ లైన్ అంతా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% కూడా ఉన్నాయి. బట్ ఎనీవే స్టోరీ లైన్ ఎలా ఉన్నా సరే మంచి స్టోరీ లైన్ రాసుకుంటే చాలా బెటర్. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ వీడియో వచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా పెట్టుకోండి. అండ్ ప్లీజ్ టు ఫాలో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్స్ అయితే తెలుగు రివ్యూ కార్నర్. బాయ్.